ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. 2025 మే నెల 24వ తారీఖు నేటి ఆశీర్వాదము. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ వాక్య భాగంలో యేసు ప్రభువారు ఆయన శిలువ మరణము గురించి చెప్తూ ఉన్నప్పుడు అక్కడ వింటున్న శిష్యులు కలవరానికి గురయ్యారు. అందుకే ఆయన కలవరపడొద్దు, నేను మరలా వస్తాను, నేనుండు స్థలములో మీరు ఉండులాగున మీకు స్థలము సిద్ధపరిచి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని శిష్యులను ధైర్యపరిచారు. సందర్భం ఏదైనా, పరిస్థితులు ఏవైనా కొన్ని పర్యాయములు కలవరానికి గురి అవుతూ ఉంటాం. బైబిల్లో హాగరు జీవితాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే తన కుమారుడు ఇష్మాయేలుతో కలిసి ఎడారిలో విడిచిపెట్టబడింది. నీళ్లు తరిగిపోయాయి. ఆమె తన కుమారుడు చనిపోతాడు అని అనుకుని అతడి చావు చూడలేక దూరముగా పెట్టి కన్నీళ్లతో కూర్చుంది. ఆమె కలవరానికి కారణం ఏమిటో తెలుసా? 3 కారణాలున్నాయి. 1, ఒంటరితనం, ఏ ఒక్కరూ తోడు లేరని. 2, ఆశ లేని పరిస్థితి, భవిష్యత్తు ఏంటి అని. 3, కుమారుడి ప్రాణభయం, ఏమవుతుందో అని. కానీ దేవుడు ఆమె రోదనను విన్నాడు. ఒక బావిని చూపించి నీళ్ళిచ్చి ప్రాణభయము నుంచి విడిపించారు. ఆశలేని బ్రతుకుకి గొప్ప జనముగా చేయుదును అని వాగ్దానం ఇచ్చి ఆశతో నింపారు. ఒంటరిగా ఉన్న పరిస్థితిలో నేను తోడయుందును అని ధైర్యపరిచారు. ఈనాడు మన జీవితాలలో కూడా వీటి విషయంలోనే కలవరం. నీ కలవరాలన్నిటిలో నుంచి నీకు విడుదల కలుగు చేయునుగాక. కలవరపడక మనం చేయవలసిన పనేమిటో తెలుసా? విశ్వసించిన వాడు కలవరపడడు అని దేవుని లేఖనాలలో తెలియచెప్పబడినట్లుగా ఈనాడు మనం విశ్వాసం ఉంచాలి. విశ్వసిస్తే ఆయన మన కలవరాలన్నిటిలో నుంచి విడుదల కలుగు చేస్తారు. ఈనాడు ఈ నేటి ఆశీర్వాదము ద్వారా దేవుడు మీకు ఇస్తున్న ఒక ఆశీర్వాదకరమైన మాట ఏమిటంటే, దేవుని మీద విశ్వాసం ఉంచండి, మీ హృదయ కలవరాలన్నిటినీ దేవుడు తీసివేయునుగాక. ఈ రోజంతయు కృపయు సమాధానమును దేవుడు మీకందరికీ అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్, ఆమెన్.